ఏవండి, మన వీధిలో వాళ్ళంతా హంపి ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 5,000 అంటండి. మనం ఇద్దరం కూడా వెళ్దామా? లేదు మా, నేను పనిచేసే షాప్లో సెలవు ఇవ్వరు, నేను రాలేను. అవునా, అయితే నేను ఒక్కదాన్నన్నా వెళ్ళొస్తానండి. అవునా, సరేమ్మా. అయితే నేను రాత్రి వచ్చేటప్పుడు మా ఓనర్తో 5,000 అడ్వాన్స్ ఇప్పించుకొని వస్తాను. వద్దండి, ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు డబ్బులు ఇవ్వాలంట. నేను మధ్యాహ్నం అలా మీ షాప్ వరకు వచ్చి డబ్బులు తీసుకుంటానండి. సరేమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఈ షాప్లోనే కదా మా ఆయన పనిచేసేది. రే ఆగరా, నేను ఎక్కడ పని చేయమని చెప్పిన నీకు? ఆ సైడ్ స్టాక్ మొత్తం సర్దమన్నారు అక్క. చేసే పని మీద మాత్రం శ్రద్ధ ఉండదు కానీ డబ్బులు మాత్రం బాగా అడుగుతావు. రే టైం అవుతుంది, వెళ్దామా? భోజనం కావాలంటే మళ్ళీ తిందువు. అక్కడ స్టాక్ మిస్ అయిందంటే డబ్బులు నువ్వు కడతావా? అక్క చాలా ఆకలిగా ఉంది అక్క. సరే తొందరగా తినసావు. రే తిన్నావా? అయిపోయింది అక్క. ఇప్పుడు తినడానికి లేట్ చేసావు కదా, సాయంత్రం బస్సు మిస్ అయినా లేట్ గా పో ఇంటికి. సరే అక్క. నవ్య, మధ్యాహ్నం షాప్ దగ్గరకు వస్తా అన్నావు, ఏం రాలేదు. అవునండి. ఇదిగో నువ్వు అడిగిన 5,000. వద్దులేండి, పర్లేదు. నేను కూడా వాళ్ళకి రానని చెప్పేసి. ఏమైంది, ఎందుకు? ప్రతి నెల మీరు జీతం తెచ్చివ్వడం మాత్రమే నాకు తెలుసు, కానీ ఆ డబ్బు సంపాదించడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు ఈరోజే తెలిసిందండి. అక్కడ షాప్లో జరిగింది మొత్తం నేను చూసానండి. అది మీ 10 రోజుల కష్టం. దాన్ని నేను 2 రోజుల్లో వృధా చేయడం నాకు ఇష్టం లేదండి. అందుకే నేను రానని చెప్పేశా.